back to another video. We are back again after a very long time. ఈ రోజులు వీడియోస్ పోస్ట్ చేయనందుకు వీఆర్ సారీ ఫర్ దట్. కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో స్టే ట్యూన్. ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ కొత్త వీడియో. ఈ వీడియోలో మేము ఒక ఫుల్ కోర్స్ మీల్ మా ఫ్యామిలీ కోసం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఓన్లీ శ్రీజ నేను ఇద్దరం కలిసి ఈ అన్ని రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాం. ఫ్రమ్ స్టార్టర్ నుంచి డెజర్ట్ వరకు ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది మాకు ఫస్ట్ టైమే. బేసిక్గా వంట వచ్చు మాకు, కానీ ఇట్లా ఎప్పుడు ట్రై చేయలేదు. వెరైటీగా ఏం ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట వెరైటీగా ట్రై చేయడం. అండ్ సారీ, నా గొంతు మళ్ళీ పోయింది, కోల్డ్ అయింది. సో ఇగ్నోర్. ఓకే, మెను ఏంటంటే స్టార్టర్కి పన్నీర్ క్రిస్పీ ఫింగర్స్ స్టార్టర్కి. తర్వాత రోటీ, తందూరి రోటీ అనుకున్నాం. సో ఏదైతే చూడాలి సిచ్యువేషన్ని బట్టి. రోటీ విత్ కాజు మసాలా కర్రీ. అండ్ తర్వాత రైస్లోకి గార్లిక్ రసం. అది శ్రీజనే చేస్తా అని చెప్పింది. ఎట్లా వస్తుందో చూడాలి. సో డెజర్ట్ వచ్చేసి షాహీ తుకుడా. అది నేను చూసిన రీల్స్లో, షార్ట్స్లో వచ్చింది. సో చూడగానే కొంచెం టెంప్టింగ్ అనిపించింది, అందుకన్నా సెలెక్ట్ చేసినాం. ఇంకా సో ఈ ఫుల్ కోర్స్ మీల్ వచ్చేసి డిన్నర్కి అనుకుంటున్నాం. సో 7 వరకు ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. అంటే 7 అంటే 6 వరకే మొత్తం అన్నీ కంప్లీట్ చేసేయాలి. 7కి తినడం స్టార్ట్ చేయాలి. సో అది ప్లాన్. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఓకే, వీఆర్ ఇన్ ద కిచెన్. ఫస్ట్ మనం షాహీ తుకుడా చేస్తున్నాం. డిజర్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే దాంట్లో కస్టర్డ్ మిల్క్ ప్రిపరేషన్ ఉంది. మళ్ళీ డెజర్ట్ చిల్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ డెజర్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అది వేడి ఇవన్నీ చేసే లోపు అది చల్ల అయిపోతుంది. అది ప్లాన్. సో ఇప్పుడు స్టవ్ పైన జస్ట్ ఇప్పుడే పాలు వేడి చేస్తున్నాం. అండ్ కావాల్సినవన్నీ తీసుకున్నాం. షుగర్, డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి, వాటర్ ఆర్ మిల్క్ ఏదైనా తీసుకొని డైల్యూట్ చేయాలి. చెల్లి మాత్రం వాటర్ తీసుకుంది. మేము నార్మల్ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాం, బేసిక్ వర్షన్. సో చూద్దాం ఎట్లయితుందో. యాక్చువల్ టైం 3 అన్నాం, కానీ టైం 4 అవుతుంది. సో 2 అవర్స్లో ఇవన్నీ అంటే కష్టమైన పనే. మమ్మీ వాళ్ళు అయితే ఒక ½ అన్ అవర్లో చేసేస్తారు. డెజర్ట్ అయిపోయాక నేను రసం చేస్తా. యాక్చువల్లీ ఇక్కడ రాసుకున్నాం అనమాట ఏమేం ఇంగ్రీడియంట్స్, మర్చిపోకుండా ఏదైనా మర్చిపోతామని ఇక్కడ అన్నీ రాసుకున్నాం అనమాట. శ్రీజ రైటింగ్ చూసేసారని, చూపెట్టకని ఉంటుంది. షాహీ కూడా తర్వాత నేను గార్లిక్ రసం చేస్తాను. గార్లిక్ రసం కర్రీ అండ్ చారు రసం పక్కన చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే వీటికి కామన్గా సాల్ట్ అవన్నీ కావాలి కాబట్టి మర్చిపోకుండా ఉంటామని. సో పాలు వేడయ్యే గ్యాప్లో మనం పన్నీర్ కట్ చేసుకొని దానికి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మీకు మేము చేసే రెసిపీస్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాం. అంటే మేము రిఫరెన్స్గా ఏది తీసుకున్నాం అనేసి. అన్నీ యూట్యూబే. కర్రీ ఒక ఛానల్ నుంచి, స్టార్టర్స్ షార్ట్స్ అట్లా కొన్ని తీసుకున్నాం. సో ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడతాం అనమాట. సో పన్నీర్ క్రిస్పీ ఫింగర్స్కి మనం ఇప్పుడు మ్యారినేషన్ పెట్టుకుందాం పక్కన. అండ్ రోటీకి చపాతీ చేసుకొని రెడీగా పెట్టుకుంటే, రోటీకి పిండి కలిపి పక్కన పెట్టుకుంటే అది కూడా కొంచెం సెట్ అవుతుంది. సో ఇప్పుడు అన్ని ఒక 1 అవర్ అన్ని ప్రిపరేషన్స్, ఇంకో 1 అవర్ ఇట్లా మాకు వీడియో తీయడమే ఏమంటారు టాస్క్. ఎందుకంటే మేము బిగినర్స్ కాబట్టి. అది కూడా ఇంకా ఇన్ని ఐటమ్స్ చేసుకుంటే వీడియో తీయడం అంటే. ఒక్క నిమిషం, పాలు వేడని ఇప్పుడు మనం టాస్క్. చూద్దాం ఎంతవరకు షూట్ చేస్తామో తెలీదు. బట్ ఫైనల్గా ఏమేమి చేసినామని మాత్రం ఖచ్చితంగా చూడడానికి ఎట్లా వచ్చినాయో చూపిస్తాం. టేస్ట్ మా ఫ్యామిలీ డిసైడ్ చేస్తాం. యాక్చువల్గా వాళ్ళ టేస్ట్ రివ్యూస్ కూడా చూపిద్దాం అనుకున్నాం. బట్ వాళ్ళు కెమెరా ముందుకు అసలు రారు. సో ఓకే, పాలు వేడైనాయి. షుగర్ వేస్తున్నాం. ఇదే గైస్,
వంట రాని వాళ్ళు వంట చేస్తే ఇలా ఇట్లా డెకరేషన్ అంతే ఎప్పుడు కాలేదు ఇట్లా. ఓకే అట్లా ఎందుకు అయిందక్క? అని స్టార్ట్ చేయగానే తుంటుంది, ఏమవుతుందమ్మా నాకు డౌట్గా ఉంది. యాక్చువల్ నాకు ఫుల్ కోల్డ్ అయింది, నా వాయిస్ అందుకే పోయింది. అసలు ఎప్పుడు ఏ వీడియో తీద్దామన్నా కూడా నాకు ఏదో ఒకటి అవుతుంది. సారీ గాయ్స్. ఇవి కూడా అయ్యో, ఇవి ఆల్రెడీ తురిమి పెట్టుకున్న బాదం అండ్ కాజు. ఇది కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. మేము ఏమేమి చేసినామో ఒకసారి మీకు అప్డేట్ ఇద్దామని వచ్చామన్నమాట. ఆనియన్స్ కాజు కర్రీ కోసం కాజు అండ్ ఆనియన్స్ 2 బాయిల్ చేసి ఇది పేస్ట్ చేయాలి. అండ్ పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టింది, క్రిస్పీ పన్నీర్ స్టార్టర్ కోసం. అండ్ రోటీ కోసం పిండి రెడీ ఉంది. ఇవి రోటీ వేడివేడిగా చేయాలి కాబట్టి కొంచెం ఆగుతున్నాం. టైం వరకు చేద్దాం. యాక్చువల్గా టైం 6 అయింది, ఆల్రెడీ 6 అయింది, 6:15 అలా అవుతుంది. అన్నీ రెడీగా ఉన్నాయి కానీ ఏం చేయట్లేదు, ఇంకా లేట్ అయిపోతుంది చేయాలి. సో కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. యాక్చువల్గా నాకు కోల్డ్ అయ్యేసరికి మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది, అక్కడే టైం అంతా అయిపోయింది, ఫోన్ చూస్తూ కూర్చున్నాం. సో కర్రీ ఇంకా స్టార్టర్స్ అండ్ రోటీ లాస్ట్కి చేస్తాం. కస్టర్డ్ మిల్క్ అయింది, అది ఫ్రిడ్జ్లో పెట్టినాం కొంచెం చల్లగా అవ్వాలని. అది కూడా కొంచెం అప్పటికప్పుడు ప్లేటింగ్ చేసుకొని తినాలి కాబట్టి అదేం తుక్కుడు, అదే షాహీ తుక్కుడు ఒకటి అయింది ప్రస్తుతానికి. నేను మొయిటో చేద్దాం అనుకుంటున్నా, సో అప్పటి వరకు చిల్ అవుతుంది అని చెప్పి అంతే. ఇప్పటి వరకు అయితే అది. సో ఇప్పుడు చేసేది ఇది మిక్సీ బట్టి కర్రీ చేసేద్దాం. అన్ని రెసిపీస్ ఇప్పుడిప్పుడే ఒక హాఫ్ వరకు వచ్చాయి. స్టార్టింగ్లో చాలా స్లోగా చేసినాము, ఇప్పుడు ఫుల్ ఫాస్ట్ అయిపోయింది. నేను 1 సైడ్ కర్రీ ఎండింగ్కి వచ్చింది, లాస్ట్కి కాజు పేస్ట్ వేయడం ఒకటి మిగిలింది. కాజు పేస్ట్ వేసేసి ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. శ్రీజ డెజర్ట్ కోసం షుగర్ సిరప్ చేస్తున్నాం, కర్రీ చేస్తున్నాం. రసం ఒక్కటి అసలు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. రసం చేయడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. మరగాలి కాబట్టి 20 మినిట్స్ పడుతుంది అంతే. అన్నీ ఎండింగ్కి వచ్చేసినాయి, చపాతి రెడీ చేసేసినాం. సో లాస్ట్కి చూపిస్తాం ఎట్లా వచ్చింది అనేసి. ఇన్ కేస్ వీలైతే మా పేరెంట్స్ రియాక్షన్ కూడా చూపిస్తాం. అంటే వాళ్ళకి మమ్మీకి తెలుసు మేము ఇవన్నీ చేస్తున్నామని, డాడీకి జస్ట్ ఇంట్లోనే చేస్తున్నాం డిన్నర్ అని చెప్పినాం. సో టైం వరకు వచ్చేస్తా అని చెప్పిండు. డాడీ అయితే సైలెంట్గా తినేస్తాడు, బాగాలేదు ఏం చెప్పకుండా. చేసినందుకు ఓకే అనుకుంటాడు. తమ్ముడు అంటే ఇంకా ఆబ్వియస్గా వాడు రియాక్షన్ ఇస్తాడు. మమ్మీ ఓకే ఇంకా మేము కుకింగ్ నేర్చుకోవాలి అనే మోటోతోని చెప్తుంది, బాగుందా బాగాలేదా, ఏం ఎక్కువైంది ఏం తక్కువైందని. సో సీ యూ ఆఫ్టర్ ఎ వైల్. పన్నీర్ ఫింగర్స్ ఇలా అయ్యాయి, చూడాలి టేస్ట్ ఎట్లుంటుందో. ఇంకా శ్రీజ బ్రెడ్ ఫ్రై చేస్తుంది షాహీ తుక్డా కోసం, గోల్డెన్ కలర్. ఇది ప్లేటింగ్ చేసిన తర్వాత బాగుంటుంది అని అనుకుంటున్నా, చూద్దాం. ఇక్కడ నా కర్రీ ఉడుకుతుంది, లాస్ట్కి వచ్చింది. ఇవి అన్నమాట, ఇప్పుడే వంట అయిపోయింది. ఫైనల్గా ఇది అవుట్పుట్.
ఇది వచ్చేసి పన్నీర్ క్రిస్పీ ఫింగర్స్ స్టార్టర్స్ అండ్ కాజు కర్రీ, కాజు మసాలా కర్రీ అండ్ మొయిటో ఏం చేసింది ఇది అండ్ ఇది ఇంకా ఇప్పుడే గ్లాసులలో తీసుకున్నా. అండ్ ఇది మా రోటీ అండ్ శ్రీజ చేసిన రసం, గార్లిక్ రసం ఇదన్నమాట. మేము అనుకున్న దాంట్లో మ్యాక్సిమం అన్నీ చేసినాం. వెయిట్, ఇది షాహీ తుకుడా అనమాట. ఇది కూడా చేసినాం కానీ ఫ్రిడ్జ్లో చల్లారుతుందామని ఫ్రిడ్జ్లో ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనమాట. చూడాలి టేస్ట్ ఎట్లుంటుందో. తిన్న తర్వాత మళ్ళీ కలుస్తాం. సో అదన్నమాట వాళ్ళటి వీడియో. అన్ని వంటకాలు చేసేసినాం, మమ్మీ వాళ్ళు తిన్నారు. వాళ్ళ కాంప్లిమెంట్స్ రివ్యూస్ వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్గా. కానీ మేము అనుకున్న టైం కంటే కొంచెం లేట్ అయింది. ఇక వాళ్ళు కూడా ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు ఎందుకు అనేసి తీయలేదు. కానీ మేము ఇస్తాం రివ్యూ. అన్నిటికంటే నీకు ఏది నచ్చింది, ఏది నచ్చలేదు. బట్ ఆబ్వియస్గా నేను చేసిన రసమే నచ్చుతుంది నాకు. ఓకే, నెక్స్ట్. నచ్చందంటే నేను స్వీట్కి డిసప్పాయింట్ అయినా. అది ఎక్కువ స్వీట్ అంటే షుగర్ కరెక్ట్ సరిపోలేదు. సీజనే వేసింది షుగర్, సో తక్కువైంది. నేను కూడా షాహీ తుక్డాకి కొంచెం ఎక్కువ హోప్స్ పెట్టుకున్నా. షాహీ తుక్డా ఫ్లాప్ అయింది ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే షుగర్ బాగాలేదు, కరెక్ట్గా వేయలేదు షుగర్ కరెక్ట్ క్వాంటిటీ ఉంటే బాగుండేది. ప్లస్ బ్రెడ్ కూడా కొంచెం ఇంకా క్రిస్పీగా ఉంటే ఇంకా బాగుంటుండే. అది శ్రీజకి రసం నచ్చింది. నాకు నేను చేసిన కర్రీ నాకు నచ్చింది, కాజు మసాలా కర్రీ. కానీ దానితో తినేదానికంటే నేను రసం విత్ రైసే ఎక్కువ మంచిగా తిన్నా. అంటే నాకున్న కోల్డ్కి ఆ రసంకి మంచిగా సెట్ అయింది అనమాట. మొయిటో కూడా బాగుండే, అక్కనే వేసింది మొయిటో మొత్తం. ఎస్, నాకు నచ్చింది మొయిటో. అంతే, అది ఇవాల్టి వీడియో. చెప్పాలంటే ఏదో ఫన్గా ఎంటర్టైనింగ్గా తీద్దాం అనుకున్నాం, కానీ ఏమో అంత ఆగమాగం అయిపోయింది. హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఇట్లా కుకింగ్ వీడియోస్ నచ్చుతున్నాయి, బాగున్నాయి అంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకా కుకింగ్ వీడియోస్ కాకుండా కుకింగ్ ఛాలెంజెస్ అట్లా ఫుడ్ రిలేటెడ్ మీకు ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి, చెప్పండి. ఓకే, see you in the next video. Bye.